సే నో టు బెట్టింగ్స్. సో బెట్టింగ్స్ మిమ్మల్నే కాదు మీ కుటుంబాన్ని కూడా నాశనం చేస్తుంది. అలానే సే నో టు డ్రగ్స్, ఇది మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ యూఎస్ వ్లాగ్స్. మనకైతే ఏషియా కప్లో ఇండియా ఫస్ట్ మ్యాచ్ అయితే ఆడేసింది యూఏఈతో, అండ్ మన వాళ్ళు ఘన విజయం అయితే సాధించారు. అండ్ అలానే హార్దిక్ పాండ్యా న్యూ హెయిర్ స్టైల్ మీకు ఎలా అనిపించింది? సో నాకైతే ఏదో ఒక హాలీవుడ్ హీరో ఉన్న గెటప్ అయితే నాకైతే అనిపించింది. మీకు ఎలా అనిపించింది? అంటే ఆయన ప్రతి టోర్నమెంట్కి ఒక కొత్త హెయిర్ స్టైల్ని అయితే ఆయన వారు మంచి గడ్డం స్టైల్ కూడా కొంచెం మారుస్తూ ఉంటాడు. ఈసారి కొంచెం వెరైటీగా ఉన్నాడు. మేబీ డబ్ల్యూడబ్ల్యూఈలో ఒకళ్ళు ఉంటారు, ఆ జుట్టు అట్లా తెల్లగా ఉండి ఒక ఆయన ఉంటాడు. సో నేను అది ఉంటే నేను మీకు ఫోటో కూడా పెడతాను. షీమస్, సో అతను షీమస్ అంటారు. సో కొంచెం ఆ హెయిర్ స్టైల్ గెటప్లో ఉంది. సో మీకు ఎలా అనిపించిందో కూడా మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలానే మనకి ఈ మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ చూసుకున్నట్లయితే, సో మన బుమ్రా వేసిన యార్కర్ హైలైట్గా ఉండిద్ది. ఈ మ్యాచ్లో ఫస్ట్ వికెట్ తీశాడు. అండ్ అలానే కుల్దీప్ యాదవ్ తన రిస్ట్ స్పిన్ మ్యాజిక్తో 4 వికెట్స్ అయితే తీసుకున్నాడు. అండ్ శివం దుబే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అతను 3 వికెట్స్ తీసుకుంటాడని. అండ్ మన లైనప్ కూడా చాలా బాగుంది. సో ఇద్దరు ఫాస్ట్ బౌలింగ్ ఆర్ మీడియం పేస్ ఆల్రౌండర్స్ ఇద్దరు ఉన్నారు, శివం దుబే అండ్ హార్దిక్ పాండ్యా. అండ్ మనకి 3 స్పిన్నర్స్ ఉన్నారు. సో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్నర్, అలానే బుమ్రా. సో బౌలింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మేబీ ఒక స్పిన్నర్ని తీసేసి హర్షదీప్ సింగ్ని కానీ తీసుకున్నట్లయితే సో నెక్స్ట్ లెవెల్లో ఉండిద్ది. ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు అండ్ ఇద్దరు ఆల్రౌండర్లు ఉండటం అనేది ఏ కెప్టెన్కైనా చాలా హ్యాపీగా ఉంటాడు. 6 బౌలర్లు ఉంటే ఎనీ కెప్టెన్ విల్ బీ లైక్ మోర్ ఫ్లెక్సిబిలిటీ ఉండిద్ది. తనకి ఏ బౌలింగ్ చేంజ్ చేయాలన్నా కూడా తనకి చాలా ఈజీగా ఉండిద్ది. అండ్ అలానే సో యూఏఈ వాళ్ళనైతే 57 రన్స్కే మన వాళ్ళు ఆల్అౌట్ చేశారు. అండ్ 27 బాల్స్లోనే మన వాళ్ళు చేసి ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేశారు. అండ్ అభిషేక్ శర్మ మన హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ హీరో అదరగొట్టేశాడు 3 సిక్స్లతో. మన ఫస్ట్ బాల్ 6తో స్టార్ట్ చేశాడు. సో లెట్స్ సీ, అందరూ వెయిట్ చేస్తున్నారు. సో ఇది జస్ట్ వార్మప్ మ్యాచ్లా ఉంది. సో అందరూ వెయిట్ చేస్తున్నారు. సండే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కోసం అయితే అందరూ అయితే ఎదురు చూస్తున్నారు. నేనైతే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను. సో ఆ మ్యాచ్ ఇండియా గెలవాలని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అండ్ నేనైతే ఆ మ్యాచ్లో మేబీ అభిషేక్ శర్మనే అదరగొట్టాలని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఫేస్ బ్యాట్స్మెన్ ఎప్పుడైతే ఫస్ట్ 6 అవర్స్ డామినేట్ చేస్తాడో ఆటోమేటిక్గా స్కోర్ 200 అయితే వెళ్ళిపోద్ది మన ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నట్లయితే. అదే బౌలింగ్ తీసుకున్నట్లయితే మేబీ వరుణ్ చక్రవర్తి విల్ బీ ద గేమ్ చేంజర్. ఎందుకంటే తన వేసే మ్యాజికల్ బాల్స్తో పాకిస్తాన్ వాళ్ళని మట్టి కరిపిస్తాడు అని తికమక పెడతాడు అని నేనైతే అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు? అండ్ మీరు పిక్ చేసుకునే బెస్ట్ ప్లేయర్ ఎవరు? రేపు ఇండియా పాకిస్తాన్కి ఎవరు బాగా పెర్ఫామ్ చేయాలి అని మీరు అనుకుంటున్నారు? టాప్ 1 లైక్ ఒక బ్యాట్స్మెన్ ఆర్ ఒక బౌలర్ని మీరు కూడా మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే అభిషేక్ శర్మ బాగా ఆడాలని కోరుకుంటున్నాను. అలానే వరుణ్ చక్రవర్తి ఈజ్ ద కీ ప్లేయర్స్ ఫర్ మీ. సో మీరేమనుకుంటున్నారో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ షేర్. అండ్ మరొకసారి చెప్తున్నాను, దయచేసి బెట్టింగ్స్ జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే బెట్టింగ్స్ అనేది ఫస్ట్లో వచ్చినట్టే వస్తాయి, తర్వాత అన్నిటినీ లాక్కెళ్ళిపోద్ది అది. సో మనకి పురాణాల నుంచి చదువుతూనే ఉన్నారు, ఇతిహాసాల్లో కానీ లైక్ ధర్మరాజు గారి మనకి ఎగ్జాంపుల్. సో ఆయన చూసి మనం నేర్చుకోవాల్సింది అది ఆడకూడదు అని. సో ఆయనే ఆడాడని చెప్పి మనం ఆడటం అనేది కరెక్ట్ కాదు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. జస్ట్ ఎంజాయ్ చేయండి. ఏదైనా క్రికెట్ మ్యాచ్ అనేది ఎంజాయ్ చేస్తూ ఉండండి. మీ కెరియర్ మీద ఫోకస్ చేసుకోండి. థ్యాంక్ యూ.